యేసు ప్రభువారు శరీరధారిగా జీవించిన దినాల్లో ఇరుకు మార్గము, విశాలమైన మార్గముల గురించి అనేక సందర్భాల్లో ఉపమాన రీతిగా చెబుతూ మత్తయి సువార్త 17వ అధ్యాయం 13-14 వచనాల్లో స్పష్టంగా తెలియజేశారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇరుకు ద్వారము, విశాల ద్వారము అంటే మన ఇంట్లో ఉండే ద్వారములు కాదు కానీ మన హృదయ ద్వారములు. మన హృదయము అనేక విషయముల గురించి ఆలోచిస్తుంది. మన చుట్టూ నివసించే మనుషులు, వారి విలాసవంతమైన జీవన విధానము మన హృదయాన్ని ప్రభావితము చేసి వారిని అనుసరించేలా ప్రేరేపిస్తుంది. అనేక మంది ఆ మార్గములు వెళ్తుంటారు కాబట్టి వారిని అనుసరిస్తే మనం కూడా ఆ విశాలమైన నరక ద్వారము గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. అయితే దాని అంతము మరణంతో ముగుస్తుంది. నీతిమంతులుగా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ఈ లోకంలో భిన్నంగా ప్రవర్తిస్తారు. హంగు, ఆర్భాటము వారి జీవన విధానంలో ఉండవు. కానీ వారు ప్రవేశించిన ద్వారము కష్టంగా ఉన్నప్పటికీ దాని గుండా ప్రవేశించి వారి మార్గము జీవమునకు దారి తీస్తుంది. కాబట్టి మన హృదయ ద్వారమును లోక విషయాలు ప్రవేశించేలా విశాలము చేసుకోకుండా కేవలము దేవుని విషయాలు ప్రవేశించేలా చిన్నదిగా చేసుకోవాలి. దేవుడు ఈ భూమిని జలప్రలయంతో నాశనము చేయాలనుకున్నప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది నివసిస్తున్నారు. అయినా కూడా నోహావు కుటుంబము 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కొన్ని లక్షల మంది నివసించే సొదొమ గొమొర్రా అనే జంట పట్టణాలలో కనీసము 10 మంది కూడా నీతిమంతులు లేకపోవడం వలన నాశనమయ్యాయి. ఈ 2 సందర్భాలను మనం గమనిస్తే అనేకులు నాశనమయ్యారు, కొద్దిమంది మాత్రమే రక్షించబడ్డారు. ప్రస్తుతము ప్రపంచంలో ఎంతమంది నీతిమంతులు ఉంటారు? నిస్సందేహంగా పాపులు అనేక మంది, నీతిమంతులు కొద్దిమంది ఉంటారని మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసినా మనకి అర్థమవుతుంది. పాపము చేసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు, నీతిగా జీవించే వాళ్ళని వేల మీద లెక్క పెట్టవచ్చు. మరి మనం అనేకులలో ఉన్నామా, కొద్ది మందిలో ఉన్నామా అన్నది మనకే తెలియాలి. నువ్వు రక్షించబడాలంటే, విశాల ద్వారమున ప్రవేశించాలంటే అనేకులైన పాపులను వెంబడింపక ఇరుకు ద్వారమున అనగా జీవము కలిగినటువంటి మార్గమున ప్రవేశించే నీతిమంతులను వెంబడించాలి.